విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం వీధిన పడింది. బాధ్యతగా కుటుంబాన్ని చూసుకోవలసిన యువకుడు 2 కిడ్నీలు వైఫల్యం చెందడంతో తండ్రే కుమారుని చూసుకోవలసిన దీనస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా సాయంపేటకు చెందిన ఐరపోయిన రాజ్ కుమార్ యువకునికి 2 కిడ్నీలు పాడయ్యాయి. ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ఆ యువకుడికి అనుకోకుండా అనారోగ్యం క్షీణించగా వైద్య పరీక్షలో 2 కిడ్నీలు పాడైపోయాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో 2 రోజులకోసారి డయాలసిస్ చేస్తే తప్ప ప్రయోజనం లేదని డాక్టర్లు సూచించారు. దీనస్థితిలో రాజ్ కుమార్ తండ్రి భిక్షపతి ప్రతిరోజు సేవలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజు బీడీలు చుడుతూ వచ్చే ఆదాయంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందని తండ్రి వాపోయాడు. కుమారుని వైద్యం కోసం దాతలు ఎవరైనా స్పందించి ఆర్థికంగా సహాయం చేయాలని కుటుంబం వేడుకుంటోంది. ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ ప్రాబ్లం అని చెప్పింది. 5 పోయినా అక్కడ నెల తిరిగిన మళ్ళీ ఇక్కడ మిగతా కిడ్నీ సెంటర్ మళ్ళీ తిరిగిన. ఇప్పుడు 5 నెలలు తిరుగుతున్నా సార్. నా పరిస్థితి ఇట్టున్నది. నాకు పింఛన్ వస్తలేదు. నేను బీళ్ళ పని చేసి నా కొడుకుని పోషించుకుంటాను. నాకు భూమి లేదు, జాగలేదు. ఒక ఇల్లు తప్పించి ఏం లేదు సార్. ఒక్క కొడుకుంటే ఒక్క కొడుకు పని వచ్చాను సార్. బీళ్ళ పని చేసి మనం పోషించుకుంటాను. అప్పుల పాలే సార్. అప్పులు కూడా 4 లక్షల దాకా అప్పయింది. మా పని గిట్టున్నాయి సార్. ఎవరైనా దాదాపు ముందుకు వచ్చి మాకు సహాయకారం చేయాలని కోరుతాను. కిడ్నీ ఫెయిల్ అయ్యి 5 months అవుతుంది. నెలకు సుమారుగా 6-7 వేల ఖర్చు వస్తుంది. బాగా ఇబ్బంది అవుతుంది. రోజు తప్పించి రోజు డయాలసిస్ చేస్తున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. దాతల ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని చిన్న కొడుకు సాదుకునే క్రమంలో అదే చిన్న కొడుకు 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం జరిగింది. పింఛని ఆసరాగా చేసుకుని నా కొడుకుని సాదుకున్నా అంటే పింఛని లేదు. ఉన్న కొడుకు సాదుకున్నా అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి కొడుకు ఇంటి దగ్గరనే ఉన్నాడు. తన తిండిని పోషించుకోలేక, తన కొడుకుని పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు తను. కాబట్టి ప్రభుత్వం అయినా ఇక్కడ ఉన్న నాయకులు గాని అధికారులు గాని పట్టించుకొని పింఛని చేయగలదని కోరుచున్నాను. మరొకటి ఏంటంటే తనకు దాతలు ముందుకు వచ్చి ఎంతో కొంత సాయం చేయాలని కోరుచున్నాను.